స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్పిఎస్, పిఎఫ్, క్రిప్టోస్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఏ ఇన్వెస్ట్మెంట్ బెటర్? షార్ట్ గా, స్వీట్ గా, సుత్తి లేకుండా, ఓవర్ యాక్షన్ అంతకన్నా చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 7 days నుంచి 3 years మధ్యలో ఉండే పీరియడ్ ని షార్ట్ టర్మ్ అంటారు. ఇందులో మన గోల్ ఏంటంటే లిక్విడిటీ అండ్ సేఫ్టీ. లిక్విడిటీ అంటే మన మనీని ఎంత ఫాస్ట్ గా విత్డ్రా చేసి యూజ్ చేసుకోవచ్చు అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న మనీని మనం ఫాస్ట్ గా విత్డ్రా చేసుకుని యూజ్ చేసుకోగలుగుతాం. అలా అని చెప్పి మొత్తం అమౌంట్ అందులో పెట్టలేం కదా, ఎందుకంటే ఇక్కడ 2 to 4% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. సో సేవింగ్స్ అకౌంట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలి, సేఫ్టీ ఉండాలి, లిక్విడిటీ ఉండాలి. ఇవన్నీ ఎందులో ఉంటాయి చెక్ చేద్దాం. హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి లాస్ట్ లో చెప్తాను, సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ ప్రాసెస్ లో మీరు అవాయిడ్ చేయాల్సింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, క్రిప్టోస్, సుకన్య సమృద్ధి స్కీమ్, పీపీఎఫ్, ఎన్పిఎస్. ఎందుకంటే ట్రంప్ లాంటి వాళ్ళు ఒకరోజు రష్యా అని, ఇంకొక రోజు చైనా అని, ఇంకొక రోజు ఇండియా అని, తర్వాత పాకిస్తాన్ అని, ఇలా ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. ఎవరున్నా లేకున్నా, పోయినా ఉన్నా మనకు అవసరం లేకుండా మనం పెట్టింది పెట్టినట్టుగా ఉండి కొంచెం రిటర్న్స్ వస్తే చాలు. మన కేటగిరీ 1 హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్. చాలా సేఫ్, చాలా లిక్విడ్. బట్ నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ లో అయితే మీకు 2 to 4% ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మీరు హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్స్ కన్సిడర్ చేస్తే ఇందులో 5 to 7% ఆఫ్ ది రిటర్న్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చిక్కల్లా ఈ అకౌంట్స్ కి మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఏంటి అని ఎక్కడో వెళ్ళి వెతకండి, నేను చెప్తాను. ఒక్కో బ్యాంక్ లో లెట్స్ టేక్ 10,000 మినిమం బ్యాలెన్స్ అంటారు. దాని అర్థం ఏంటి? 10,000 కన్నా బ్యాలెన్స్ తక్కువ ఉండదు. అలా అని చెప్పి ప్రతిరోజు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే అక్కర్లేదు. మంత్ లో యావరేజ్ గా 10,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, తిన్నా తినకపోయినా మనం కట్టాల్సింది ట్యాక్సెస్. సో బేసిక్లీ ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది మన స్లాబ్ రేట్స్ ని బట్టి ట్యాక్స్ అవుతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో నార్మల్ సిటిజన్స్ కి అప్ టు 10,000 వరకు 80 TTA సెక్షన్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే అండర్ సెక్షన్ 80 TTB ఈ లిమిట్ వచ్చేసి 50,000. నెక్స్ట్ కేటగిరీ మన పేరెంట్స్ ఫేవరెట్ అయిన ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ఎక్కడ, ఎందులో, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ నేనే చెప్తాను, ఎక్కడికి వెళ్ళకండి. ఒక ఎఫ్డి ఓపెన్ చేయాలంటే మినిమం డ్యూరేషన్ 7 days అండ్ మాక్సిమం అది మీ ఇష్టం. బట్ ఓపెన్ చేయాలంటే ముందు మీరు ఎవరి పేరు మీద ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించుకోండి. అండ్ యూజువల్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సీనియర్ సిటిజన్స్ కి ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయండి. బట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కొంచెం రిస్క్ తో ఉంటాయి. బట్ ఆ రిస్క్ ని కవర్ చేయడానికి ఆర్బీఐ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అప్ టు 5 lakhs ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మీరేమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎఫ్డి లో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో అప్ టు 5 lakhs లిమిట్ పెట్టుకోండి. మళ్ళీ ట్యాక్స్ విషయానికి వస్తే నార్మల్ స్లాబ్ రేట్స్ బట్టి పడుతుంది. కానీ నార్మల్ సిటిజన్స్ కి ఎలాంటి డిడక్షన్ ఉండకపోగా సీనియర్ సిటిజన్స్ కి మాత్రం సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న సెక్షన్ లోనే 50,000 వరకు డిడక్షన్ ఉంటుంది. థర్డ్, మనందరి ఫేవరెట్ స్వీప్ ఇన్ ఎఫ్డి. ఈ స్వీప్ ఇన్ ఎఫ్డి ఏంటి అంటే సేమ్ ఇది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లా యాక్ట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎఫ్డికి ఉండే ఫీచర్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే మన బ్యాంక్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. నా బ్యాంక్ అకౌంట్ లో ఈ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎఫ్డి క్రియేట్ చేయండి అని. అర్థం కాలేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ తో. లెట్స్ టేక్, మన బ్యాంక్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. నా బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఆటోమేటిక్ గా ఎఫ్డి క్రియేట్ చేయండి. సో లెట్స్ అస్యూమ్ నా బ్యాంక్ అకౌంట్ లో 80,000 ఉన్నాయి. సో ఆ ఎక్సెస్ 30,000 ఏదైతే ఉంటుందో దానికి ఆటోమేటిక్ గా ఎఫ్డీస్ క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైనా మనకి మనీ కావాలంటే విత్డ్రా చేసేసుకోవచ్చు అండ్ ఎట్ ది సేమ్ టైం ఎఫ్డి లా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ సేవింగ్స్ అకౌంట్ లా యూజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ కేటగిరీ, ఒకప్పుడు లవ్ లెటర్స్ కోసం వాడేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాడుతున్నాం. అదే పోస్ట్ ఆఫీస్. మినిమం 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో 7.5% ఇంట్రెస్ట్ కి 1 to 5 years టెన్యూర్ తో ఉన్నదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి గానీ లేదంటే ఇండియన్ పోస్ట్ ఈ బ్యాంకింగ్ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేసుకోండి. నార్మల్ సిటిజన్స్ కి సేమ్ మీ ట్యాక్స్ స్లాబ్ ని బట్టి ట్యాక్స్ అవుతుంది. బట్ అదే సీనియర్ సిటిజన్స్ అయితే మళ్ళీ వీళ్ళకి 80 TTB కింద 50,000 వరకు డిడక్షన్ ఉంటుంది. సో 80 TTB లో సీనియర్ సిటిజన్స్ కి నాట్ జస్ట్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ బట్ ఎఫ్డీస్, ఆర్డీస్, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే 60 years అబౌవ్ ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటాము, వాళ్ళందరినీ వాడేద్దాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ కి అప్పిస్తే వాళ్ళు 5.5 to 7% ఇంట్రెస్ట్ పే చేస్తే వాటినే టీ బిల్స్ అంటారు. 91, 182 అండ్ 364 days మెచ్యూరిటీతో ఉంటాయి ఈ టీ బిల్స్. సో మీరు ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళి లాగిన్ చేసి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అగైన్ ట్యాక్స్ మీ స్లాబ్ రేట్ ని బట్టి ఉంటుంది. ఫైనల్ వన్, లిక్విడ్ ఫండ్స్. అంటే వాటర్ లో ఇన్వెస్ట్ చేస్తారని కాదు. I know it's a bad joke, sorry. సో ఇందులో ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ డెట్ ఫండ్స్. ఇందులో మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్క్ తో లింక్ అయి ఉంటాయి. బట్
షార్ట్ టర్మ్ కోసం లిక్విడ్ ఫండ్స్ రికమెండ్ చేస్తారు. ఎందుకు అంటే ఈ లిక్విడ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో వచ్చే అమౌంట్ అంతా ఫండ్ మేనేజర్స్ గవర్నమెంట్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అగైన్ గవర్నమెంట్ తో లింక్ అయింది కాబట్టి అగైన్ సేఫ్. హైలీ లిక్విడ్ అంటే మీకు డబ్బులు వెంటనే రాకపోయినా T+1 డే లో వచ్చేస్తాయి. ఇంకా వీటి టాక్సేషన్ గురించి మాట్లాడితే 24 months హోల్డ్ చేసి 1st April 2023 కన్నా ముందు పర్చేస్ చేస్తే ట్యాక్స్ వచ్చేసి 12.5% పడుతుంది. అంతకన్నా తక్కువ అయితే ఇట్ విల్ బి టాక్స్డ్ ఎట్ యువర్ స్లాబ్ రేట్స్. బట్ 1st April 2023 తర్వాత కొంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా కన్సిడర్ చేసి మీ ట్యాక్స్ స్లాబ్ ని బట్టి ట్యాక్స్ అవుతుంది. లిక్విడ్ ఫండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ లెంత్ వీడియో కావాలా? కమెంట్ yes, నేను చేసేస్తాను.